హిందూ సేవా సంఘం రాష్ట్ర నాయకులు జగ్గపుల్లయ్య గారిని పూలమాల కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముల్ల రమేష్ గారిని ఒక 2 విషయాలు మాట్లాడవలసింది. మీరు కూలీలకి లేబర్ చట్టం ప్రకారం మీ అందరికీ రక్షణ కల్పించినట్టు ఇలాంటి చట్టాలు కూడా తెచ్చారు. ఆ రోజే కార్మికుల కోసం మొట్టమొదటిగా ఉద్యమం ఈ దేశంలో చేసిన నేత ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ గారు. మనం అందరూ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పేదవారు అందరూ కూడా అభివృద్ధి చెందాలి, అందరూ సమానమే, జాతి మత కుల భేదాలు ఏం తేడా లేకుండా అందరూ కూడా మానవత్వంతో సమానత్వంతో ముందుకెళ్ళాలని చెప్పేసి ఆ రోజు సార్ చెప్పిన అంబేద్కర్ గారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం. ఆ రోజు ఆయన లేకపోతే మనం ఇక్కడ లేవు. ఇంకా భారతదేశంలో ఈ బ్రాహ్మణ రాజ్యం ఉండేది, మనల్ని కూడా అరగదొక్కే పరిస్థితి వచ్చేది. కాబట్టి ఇలాంటి నేతని స్మరించుకోవాలి. ఆయన గుర్తులు ఎప్పటికీ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి. మన భవిష్యత్ తరాలను కూడా అందించాలి. మన పల్లెకు మన విషయాలు కూడా అందరికీ అంబేద్కర్ గురించి తెలియాలి. పాఠ్య పుస్తకాలను కూడా చేర్చారు. అంబేద్కర్ అంటే ఏదో ఫోటో పెట్టారు, ఊరికో విగ్రహం పెట్టారు ఆయన ఏదో అనుకుంటాం, కానీ ఈరోజు మనకు తెలియకపోవచ్చు, కానీ మన పిల్లలకు తెలియాలి. ఆయన ఉండబట్టి మనం ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం. కాబట్టి మరి అదేవిధంగా బద్రాసన ఆదివాసీ సమితి అధ్యక్షులు కోన కృష్ణదొర గారిని కూడా వేయవలసింది పూర్వం భద్రాచల మాజీ ఎంపీపీ జరుగుతున్నది. గుళ్ళలో రాణించే పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో ఉంది. మన ఎవరి దగ్గర ఉన్నత కులాల దగ్గర మనకి వెళ్తే మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. గుళ్ళలకి ఎంత శుద్ధి చేస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇది వస్తుంది. మహిళలను కూడా చిన్న చూపు చూస్తున్నారు. వ్యాపారాలు ఈరోజు ఇక్కడే మన సాబి కాంప్లెక్స్ చూస్తే కనుక మహిళలు ఎక్కువ వ్యాపారాలు చేస్తున్నారు. మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు వ్యాపారాలంటే ఓన్లీ పురుషులే కిరాణా షాపులు పెట్టి నడిపిస్తారు అనుకుంటాం, కానీ ఎండనక వాననక ఇక్కడ మీరందరూ కూడా వ్యాపారాలు చేస్తున్నారు. మీ అందరికీ అభినందనలు. మీకంటే ఉత్తమ వ్యాపారస్తులు ఎవరు లేరు. మీరందరూ కూడా భవిష్యత్తులో ఈ చిన్న చిన్న వ్యాపారాలకి పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలి. ఒకరికొకరు సహకరించుకుంటే ఇక్కడ ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా, ఎవరికి ఇబ్బంది లేకపోకుండా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ చేయాలని వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది చేయకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళు కూడా వ్యాపారాలు చేయాలి. మనం ఏదో ఎక్కడ నుంచో వచ్చేసి 1-2 గంటలు అమ్ముకుంటాం. వాళ్ళకి ఇబ్బంది లేకుండా సామరస్యంగా ఉండండి. గతంలో కూడా ఫుట్పాత్లు అక్కడ కూడా కొంతమంది వేసుకొని ఉన్నారు. అది ఇబ్బంది లేకుండా చూడండి. మేము ఇక్కడ ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఉండబట్టే మీరు ఇక్కడ వేసుకొని ఉన్నారు. గతం మేము ఇబ్బంది చేస్తే మేమే నిలబడ్డాం. కనీసం మేము చెప్పే మాట గౌరవించండి, వినండి. ప్రతి ఒక్కరు కూడా మీరు మమ్మల్ని గౌరవిస్తే మీరు చెప్పింది మేము వింటాం. మీ రోజుకు ఒక పంచాయతీ తీసుకొని మా దగ్గర వస్తున్నారు, మేము అయితే చాలా చేస్తున్నాం. కాబట్టి మనం అందరూ కూడా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని స్మరించుకోవాలి అని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ముల్ల రమేష్ గారు కొండరేళ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల ఐక్య ఆధ్వర్యంలో భద్రాచలపట్నంలో ఘనంగా ఉత్సవాలు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం జయంతులకి వర్ధంతులకి మహానుభావులకి ప్రధానంగా అంబేద్కర్ గారికి దండలే వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. కానీ ఆయన ఈ భారతదేశం కోసం, ఈ భారతదేశం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మధ్య వర్గాల కోసం భారత రాజ్యాంగంలో ఏ అంశాలు పొందుపరచాలో, హక్కులు ఎలా సంపాదించుకోవాలో, వాటి ఎలా కాపాడుకోవాలనే అంశాన్ని చాలా పొందడం జరిగింది. ప్రపంచం మొత్తం తిరిగి ప్రపంచంలో ఉన్నటువంటి ఒక పెద్ద రాజ్యాంగాన్ని రూపించినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుని మనం అత్యున్నత కాలం స్మరించుకుంటూ ఉండాలి. ఈ రోజున ఇక్కడ మనం నుంచుని స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామని చెప్పంటే కేవలం ఆయన పెట్టే భిక్ష మాత్రమే. చాలామంది అంటూ ఉంటారు, ఏదో శాస్త్రం చెప్పినంత ఆయన పెట్టే భిక్ష వల్ల ఉద్యోగాలు వచ్చిన తర్వాత, వ్యాపారం చేసుకున్న తర్వాత, ఎమ్మెల్యేలు ఎంపీలైన తర్వాత, రాజ్యాంగాధికారం తీసుకున్న తర్వాత ఆయన ఆశయాలు మర్చిపోతా ఉన్నాం. ఇది చాలా బాధాకరం. భవిష్యత్తులో అయినా సరే
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆశయాలను మనం కొనసాగించాలని చెప్పంటే నిజంగా వారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ హక్కుల్ని కాపాడుకోవడం కోసం నిరంతరం మనం పోరాటం చేయడం వారికి చిరని నివాళులని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశలు ఏదైతే ఉన్నాయో వాటి ప్రతి గ్రామాలన్నింటినీ కూడా చేరే విధంగా మనం ప్రచారం చెప్పని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మనం అంబేద్కర్కి ముందు అంబేద్కర్ తర్వాత ఈ రెండు విషయాలు మనం గమనించినట్టుగా అయితే అంబేద్కర్ చదువుకునే రోజులల్లో ఎటువంటి వివక్షకు గురయ్యారు, ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు, భారత రాజ్యాంగం రచించడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు అని చెప్పనేది మనం రాజ్యాంగానికి ముందు చూసినట్టుగా అయితే అంటరానితనాన్ని ఆ రోజు మనువాదం అనే ఒక మహమ్మారి అంటాడి మనుషులుగా గుర్తించలేని సమాజంలో అన్నగారి కుటుంబంలో జన్మించి ప్రపంచ మేధావైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి సామాన్యుడు కూడా మనం పరిపాలించుకునే విధంగా 100 సంవత్సరాలు కాదు 150 సంవత్సరాలు సరిపడా రాజ్యాంగాన్ని రచించి మనకు అందించారు. అటువంటి మహాజ్ఞాని రాజ్యాంగానికి ముందు బజార్లో నడుస్తూ ఉంటే నూతికి ముంత పుట్టికి చిగురు కట్టి అంటరానితనం ఆ విధంగా ఉండే రోజులలో అది క్రీస్తు అంబేద్కర్కి ముందు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ప్రతి సామాన్యుడు కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాంగానికి ప్రతి సామాన్యుడు అందరూ కూడా ఓటు హక్కు సమానం అని చెప్పని మనకి గొప్ప రాజ్యాంగాన్ని రచించి సామాన్యులందరూ కూడా ఈరోజు మనం పరిపాలించుకొని గొప్ప వ్యక్తులుగా జీవించే విధంగా మనందరినీ కూడా తయారు చేసినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడికి మనందరం కూడా ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు మనందరం తెలుపుకుంటూ రాబోయే కాలంలో ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని మనం పరిపాలించుకునే విధంగా ఉండాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా చైతన్యవంతులు చేయడానికి ఈరోజు ఆదివాసీ సమాజం కానీ ఈరోజు దళిత సమాజం కానీ ఏదైనా కానీ ఎవరైతే అనరాని కులాలకి వివక్షకు గురయ్యారో వాళ్ళందరూ కూడా ఈరోజు చదువు అనే గొప్ప ఆయుధం మన చేతిలో ఉంది. మన పిల్లలందరూ కూడా గొప్పగా చదివించుకొని సమాజంలో గొప్పగా మనం ఎదగాలని చెప్పని కోరుకుంటూ రాజ్యాంగాన్ని పూర్తిగా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజ్యాంగంలో కొన్ని పొందుపరచబట్టి ఎస్సీ బీసీ మైనార్టీలకు ఎస్సీ ఆస్తులు ఎస్టీ ఆస్తులు బీసీ ఆస్తులు కల్పించబడింది. కానీ అంతకంటే ముందుగా ఎవరో ఎక్కడో చదివితే బ్రాహ్మణ కులంలో ఎవరో చచ్చిపోయేవాడు. అంటే ఆయన చదివాడు కాబట్టి ఇక్కడ ఎవరో చచ్చిపోయారని ఇట్లా సృష్టించి అసలు ఆ రకంగా మనని వివక్షతో చూస్తూ ఊరవతలు ఎక్కడనో పెట్టింది. అసలు ఏంటి అంటే వెనకబడిన కులస్తులు చదవకూడదు, చదివితే మన పెత్తనం ఎక్కడ కోల్పోతామో, మన అహంకారం అధికారం ఇదంతా ఎక్కడ కోల్పోతాం అనేది మనం చాలా వివక్షతో చూపెట్టింది. ఇదంతా చూసి చలించిపోయి అసలు మనం ఈ విద్యతోనే మనం కొన్ని కల్పించగలం. ప్రపంచ మేధావి గారు ఒక అధ్యాయం చేస్తూ చదవలసినటువంటి టోటల్ అన్నీ చదివి వీళ్ళకు భారత రాజ్యాంగం అనేది ఇప్పుడు ఇవాళ మనకి భగవద్గీత కంటే ఎక్కువగా మనకు ఉపయోగపడదు. కాబట్టి దయచేసి అన్ని రంగాల్లో ముందుండే విధంగా, అన్నిట్లో మనకు రిజర్వేషన్లు కల్పించే విధంగా, అన్ని చదువుల్లో కానీ మనకు అన్ని ముందుకు తీసుకెళ్ళడానికి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దాంట్లో నేటికి కొన్ని అమలు కానటువంటి చట్టాలు చాలా ఉన్నాయి. కానీ దళితులుగా గిరిజనులుగా మనం సాధించిన గొప్ప విజయం ఈరోజున కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు అంబేద్కర్ని గుర్తించి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా సెలవుదినం ప్రకటించాలి, అందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా ఆయన స్మరించుకోవాలని చెప్పేసి రోజు ఉండాలని చెప్పేసి ఈరోజు సెలవుదినం ప్రకటించారు. ఆ సందర్భంగా మనం సెలవు ఇచ్చినకపోయినా కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ ఇదే కాంపౌండ్లో మనం అందరం కూడా అంబేద్కర్ జయంతిని మనం ఘనంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమం చేపడుతున్నాం. మనం అంబేద్కర్ గారిని స్మరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఉండబట్టే మనం ఇక్కడ ఉన్నాం. ఆ రోజు కార్మికుల కోసం, కర్షకుల కోసం అనేక పోరాటాలు చేశారు. రాజ్యాంగం రాయడానికి ముందే ఆయన
ఈ దేశంలో ఎవరు చదవలేని చదువులు కూడా మన అంబేద్కర్ గారు చదువుకొని ఉన్నారు. తర్వాత స్వాతంత్ర అనంతరం ఈ దేశాన్ని ఎలా పరిపాలన చేయాలా, ఒక రాజ్యాంగబద్ధంగా ఎలా చేయాలని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసిన దాంట్లో అంబేద్కర్ గారు కీలకంగా ఉన్నారు. ఆయన ఈ ప్రపంచంలో మొత్తం తిరిగి అన్ని దేశాల్లో ఉన్నటువంటి అక్కడ పరిపాలన ఎలా జరుగుతుందో మొత్తం అధ్యయనం చేసేసి వచ్చి మన భారత రాజ్యాంగాన్ని ఇక్కడ తయారు చేసేసి దాని ప్రకారం ఈరోజు భారతదేశంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేసి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసేసి ఒక స్వలాభం, అందరికీ సమన్యాయం, కార్మికులు, కర్షకులు, పేదలు, నిరుపేదలు, దళితులు, గిరిజనులు, బడుగులు ఎలాంటి తేడా లేకుండా రాజ్యాంగం ప్రకారం అందరూ కూడా సమానం అని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిచి ఈరోజు మనకు అవకాశాలు ఇచ్చారు. అంతకుముందు మనుధర్మం ఉండేది. మనుధర్మం ప్రకారం ఎక్కడన్నా గుడికి వెళ్ళాలన్నా కానీ బ్రాహ్మణులు కనీసం రాణించే పరిస్థితి లేదు. రాజ్యాంగం వచ్చిన తర్వాత మనం గుళ్ళకి వెళ్తున్నాం, పాఠశాలలకు వెళ్తున్నాం. ఈరోజు రాజకీయాల్లో కూడా మన వాళ్ళు దళితులు ఉండి ఈరోజు భారతదేశానికి